నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ధర్మముల గురించి వేదం చాలా చాలా చెప్తున్నది. ధర్మముల గురించి వింటూ ఉంటే మనస్సుకి హాయిగా కూడా ఉంటుంది. ఎందుకంటే ధర్మం భగవత్ స్వరూపం గనక ఆనందం కలుగుతుంటుంది. అయితే ధర్మములు వింటున్నప్పుడు తప్పకుండా ఆచరించాలి అని అనిపించితే ఇంకా పుణ్యమే. వినడం ఒక విశేషమైతే తప్పకుండా ఆచరిస్తానని మనసుకు అనిపించాలి. కానీ కొంతమంది ధర్మాలు వినేటప్పుడు ఇవన్నీ వింటాం కానీ చేయగలమా ఏమిటి అంటారు. ఎప్పుడైతే ఏం చేయగలం అనుకున్నాడో వాడు చేయలేడు. చేయగలం అనుకున్నవాడే వేటినైనా చేయగలడు. కనుక ధర్మాలను విన్నప్పుడు శ్రద్ధగా వినడం ఒకటి, విన్న వాటిని మనస్సులో నిలుపుకొని వాటిని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసినప్పుడు చేసినవన్నీ మనం చేయలేకపోయినా, విన్నవన్నీ చేయలేకపోయినప్పటికి కూడా కొన్నైనా చేయగలం. కొన్నైనా చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ధర్మములు చాలా చాలా ఉన్నాయి. ఇన్ని ధర్మములు మనం పాటించినప్పటికీ చెప్పినప్పటికీ ఈ ధర్మములకు ఒక ఆలంబన కావాలి. ఆ ఆలంబన పెట్టుకుని మనం చేయగలగాలి. ఎన్ని గొప్ప రత్నాలైన ఒక పాత్రలోనే పట్టుకోగలం కదా. కనుక ఆధారం ఒకటి కావాలి. ధర్మమునటికి ఆధారం ఎవరంటే భగవంతుడు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ భగవంతుడైన ఆధారం దృష్టిలో ఉండాలి మనకి ఎప్పుడు కూడా. అందుకే అది ఎప్పుడు ఉండాలి అంటే ధర్మం ఆచరించడానికి ముందు భగవంతుడు ఉండాలి, ధర్మం ఆచరిస్తున్నప్పుడు భగవంతుడే ఉండాలి. ధర్మాచరణకు లక్ష్యం భగవంతుడే కావాలి. అందుకే భగవంతుని స్ఫురణతో ధర్మాన్ని ఆచరించాలి. భగవంతుని స్ఫురణని భక్తి అంటారు. ధర్మము భక్తి అని రెండు విషయములు వచ్చాయి. అంటే భగవంతుని ఆశ్రయించడం, భగవంతుని దృష్టి పెట్టడం, భగవంతుని విశ్వాసం కలిగి ఉండడమే భక్తి. ఇది ముందు తెలుసుకోని నిర్వచనం. ఇక ధర్మము, ఈ ధర్మం శాస్త్రముల ద్వారా విన్న గొప్ప గొప్ప మంచి విషయాలన్నీ పాటించడమే ధర్మం. కొంతమంది అంటూ ఉంటారు భక్తి గొప్పదా ధర్మం గొప్పదా అని. ఇది నిజానికి వ్యర్థమైన మాట. రెండు కలిసి ఉండడమే ముఖ్యమైనది. ధర్మం చాలా ప్రధానం. అయితే ధర్మం చేస్తే చాలు భక్తి అక్కలేదు కొందరు అంటూ ఉంటారు. కానీ భక్తి లేనివాడు ధర్మం చేయలేడు. ఇది తెలుసుకోవాలి. భగవంతుడనే విశ్వాసం లేనప్పుడు ధర్మాన్ని ఎక్కడ చేస్తాడు? ఇప్పుడు లోకంలో ఏదైనా చేస్తే మంచి ఫలితం ఉంటుందంటే అదే చేస్తాం. మంచి ఫలితం వెంటనే రాదంటే చెయ్యం. ఎందువల్ల? అది లోకం మీద దృష్టి ఉండడం వల్ల. అదే భగవంతుడి మీద దృష్టి ఉన్నదనుకోండి, అప్పుడు ప్రధానంగా ఉండేటువంటి విషయం ఏంటి అంటే ఆ పరమాత్మ చూస్తున్నాడు గనక నేను అధర్మం చెయ్యరాదని స్పృహ ఉంటుంది. అందుకే ఎల్లవేళలా భగవత్ స్పృహతో ధర్మాన్ని ఆచరించాలి. మొత్తం వేదం చెప్పినటువంటి గొప్ప జీవన సూత్రం. భగవత్ స్పృహ ఎప్పుడు ఉండాలి. భగవంతుడి ఉనికి మీద నమ్మకం లేనివాడు ధర్మాన్ని ఆచరించలేడు. ఏదో లోకంలో కీర్తి కోసమో ఇంకా మరొకదాని కోసమో ధనం కోసమో తప్పనిసరి ధర్మాచరణ చేసినప్పటికీ ఆ ధర్మం నిలబడదు. కానీ భగవంతుని మీద దృష్టితో ధర్మం చేస్తే లోకం గుర్తించినా గుర్తించకపోయినా ధర్మం చేస్తాడు. ఎందువల్ల? భగవంతుడు గుర్తిస్తాడు, భగవంతుడు అనుగ్రహిస్తాడు అని అర్థం. అందుకే ధర్మాచరణకి దైవ స్పృహ ఉండాలి. ఇది ప్రధానమైన అంశం. ఈ విషయాన్ని శకుంతలాదేవి ఒకప్పుడు దుష్యంతుడితో చెప్తూ ఒక అద్భుతమైన మాట అంటుంది. ఏకోహమస్మీతి చ మన్యసేత్వం న హృచ్చయం వేత్సి మునిం పురాణం యో వేదితా కర్మణ పాపకస్య తస్యాంతికేత్వం వృజినం కరుషి. ఇది మహాభారతంలో కనబడే గొప్ప వృత్తాంతం. శకుంతలు చెప్తున్న మాట. నేను ఒక తప్పు చేస్తున్నప్పుడు అక్కడ ఎవరు సాక్షులు లేరు, తెలుసుకునే అవకాశం లేదు, కాబట్టి నేనే తప్పు చేసినా చెల్లుతుంది అని అనుకోరాదు అని చెప్తుంది. ఇది కూడా ప్రతివాడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే దొరికితే దొంగ లేకపోతే దొర అని ఒక మాట వింటూ ఉంటాం. కనుక ఎవరికి దొరకకుండా తప్పులు చేస్తున్నంతకాలం వాడు దొరలుగానే చలామణి అయిపోతూ ఉంటారు, గొప్పవారు అనిపించుకుంటూ ఉంటారు. కనుక అందరూ నన్ను గొప్పవారు అనుకుంటున్నారు కనుక నేను చేసిన తప్పు కూడా ఒప్పని వాడు సమర్థించుకోకూడదు. ఎందుకంటే ఇతరులకు తెలియకుండా నువ్వు చేసే తప్పుని తెలుసుకునేవాడు ఒకడున్నాడు. ఇది భగవత్ స్పృహతో ఉండడం అంటే ఇదండి. ఈ మాట చక్కగా చెప్తున్నా. ఏకోహమస్మీతి చ మన్యసేత్వం. ఏకోహమస్మి, నేను ఒక్కడనే ఉన్నాను గనక ఇంకెవరు లేరు గనక తప్పు చేస్తూ ఉంటారు కొందరు అని అంతర్యామి రూపంలో పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవాలి. భారతీయ సంస్కృతిలో భగవంతుడు ఎక్కడున్నా అంటే అందరిలో అంతర్యామిగా ఉంటూ సాక్షిగా గమనిస్తూనే ఉంటాడు. ఆయన మనం చేసే పాపపుణ్యాలన్నీ
గమనిస్తున్నాడు, గుర్తుపెట్టుకుంటున్నాడు. కనుక నేను ఒక్కడిగా ఉన్నాను, ఎవరు చూడట్లేదని తప్పు చేసిన ప్రతివారు భగవంతుడి సమీపంలోనే తప్పు చేస్తున్నారు. ఆయన కన్ను ఎవ్వరూ కప్పలేరు, ఇది తెలుసుకో అని దుష్యంతుడితో ఆ మాట చెప్తున్నది. పైగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవలసినది, మహాత్ముల దృష్టిలో ధర్మమే హితకరము, అధర్మమే దుఃఖకరము. ఇది మహాత్ములు చేసిన తీర్మానం. మనం ఎంత సమర్థించుకున్నా కొంతమంది అసత్యం పలుకుతూ అక్రమార్జన సంపాదిస్తూ మళ్ళీ దేవాలయాలు దేవుడున్నా అంటారు. అటువంటిప్పుడు వాళ్ళకి ధర్మం ఉందా, దైవం ఉందా? అందుకే ధర్మంతోనే దైవం, ఇది భక్తి. భక్తి అంటే ధర్మాన్ని విడిచిపెట్టి కేవలం దైవ భజన మాత్రం చేయడం కాదని దీన్ని బట్టి తెలుస్తున్నది. అందుకే నిరంతరం భగవంతుడున్న స్పృహ ఉండడమే భక్తిలో ప్రధాన లక్షణం. ఆయన స్పృహలో ఉంటే తప్పు చేయగలమా? కనుక ఆయన గమనిస్తున్నాడని తెలుసుకోవాలి. పైగా మనుష్యుడు చాలా సందర్భాల్లో పాపం చేస్తూ కూడా నకశ్చిత్ వ్యక్తి మామితి, నన్నెవడూ గమనించట్లేదు కదా అంటూ ఉంటాడు. అని గుర్తుపెట్టుకో, పరమాత్మ అంతర్యామగా గమనిస్తున్నాడు అని చెప్తూ, అంతేకాదు మరికొన్ని రహస్యాలు. నీలో అంతర్యామగా ఉండడమే కాదు, విశ్వమంతా పరమాత్మ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి తప్పు చేస్తావు? విశ్వాన్ని దాటి వెళ్ళలేవు కదా. కనుక విశ్వంలో ఎక్కడ తప్పు చేసినా భగవంతుడు చూస్తున్నాడు. నీలో అంతఃకరణంలో అంతర్యామగా ఉండడం ఒక్కటి మాత్రమే కాదు, ఆయన బయట ఎన్ని రూపాలతో ఉన్నాడో అవన్నీ కర్మసాక్షుల రూపంలో కనబడుతున్నాడు. అవి ఆదిత్య చంద్రావనిలానలౌచ ద్యౌర్భూమిరాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం. మానవుడి యొక్క ప్రవర్తనని గమనించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వారెవరు అంటే, ఒకడు సూర్యుడు, రెండవది చంద్రుడు, మూడవది వాయువు, అలాగే అగ్ని, అంతరిక్షము, భూమి, జలము, హృదయము, యముడు. యముడు అంటే కాలము అని అర్థం. ఇక్కడ కాలము పగలు రాత్రి సంధ్య అని 3 రూపాలతో ఉంటుంది. ఈ 3 గమనిస్తూ ఉంటాయి. అలాగే ధర్మదేవత, ఇది అత్యంతకంటే ప్రధానమైనవి. ఇవన్నీ కూడా మానవుడు చేసే మంచి చెడుల వ్యవహారాలని తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీటి నుంచి ఎవడు తప్పించుకోవాలండి? సూర్యుడి నుంచి ఎక్కడికి పారిపోతాం, చంద్రుడి నుంచి ఎక్కడికి పారిపోతాం. వాడిద్దరికి కనబడకుండా తలుపు వేసి తప్పు చేస్తామంటే వాయువు నుంచి ఎక్కడ పారిపోతాం. అలాగే అగ్ని, అంతరిక్షము, భూమి, నీరు, హృదయంలో అంతర్యామని ముందే చెప్పుకున్నాం. ఇక కాలం నుంచి ఎవరు తప్పించుకోగలరు? అలాగని కాలం కనబడుతుందా? గడియారాన్ని ఆపు చేసి తప్పు చేస్తే కాలం చూడదు అనుకుంటామా? కాలం గడియారం కాదు కదా, అది కాలం ఎప్పుడు ఉండేది, అది గమనిస్తుంది. అదేవిధంగా పగలు రాత్రి సంధ్యలు ఈ 3 గమనిస్తూ ఉంటాయి. ఇక ధర్మదేవత గమనిస్తూ ఉంటుంది. ఈ ధర్మదేవతే భగవంతుని యొక్క స్వరూపం, అది వ్యాపించి ఉంటుంది. మనకు హృదయంలో ఉన్నటువంటి కర్మసాక్షి అయినటువంటి పరమాత్మ వీటన్నిటి గమనిస్తూ ఉంటాడు. ఇలా గమనించిన వాడు దీన్ని బట్టి భగవత్స్పృహ ఉండాలి. భగవంతుని హృదయంలో ఉండడమే కాకుండా ఇందాక చెప్పిన సూర్య చంద్రాది బహువిధ రూపములతో చుట్టూ ఉన్నాడు. ఇది శాస్త్రముల యందు ఋషులు చెప్పినటువంటి మాట. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకున్నటువంటి వాడు తప్పు చేయలేడు. ఇలా గుర్తుపెట్టుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిందనుకోండి, తప్పు చెయ్యని వారి సంఖ్య పెరుగుతుంది. అప్పుడు సమాజానికి క్షేమం కాదు. అందుకే ధర్మం గురించి చెప్పేటప్పుడు గమనించే వాళ్ళు ఉన్నారు అనేటువంటిది కూడా చెప్పాలి. మానవుడు ఏ ప్రవర్తన చేసినా ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అందుకే ఎన్ని ధర్మాలు చెప్పినప్పటికి కూడా భగవంతునిపై భక్తి చెప్పనప్పుడు ఆ ధర్మములు వ్యర్థములే. ఈ కారణం చేతనే మొత్తం 18 పురాణాలు రచించి ఇంకోవి భారతాన్ని పూర్తి చేసి తత్పూర్వమే వేదములను వ్యాసము చేసినటువంటి వ్యాస భగవాన్ని వద్దకు నారదుడు వస్తాడు. ఆ సమయంలో వ్యాసుడు మొత్తం ఇన్ని చేశాను కానీ ఏదో అసంతృప్తి ఉంది అని బాధపడుతూ ఉంటాడు. అది నారదునితో వ్యక్తపరుస్తాడు. అప్పుడు నారదులు వారు చెప్తారు, నిజమైన అసంతృప్తికి కారణం నేను చెప్తున్నాను. నువ్వు ఇప్పటి వరకు ధర్మాలని, అర్థకామ మోక్షాలని, అంటే చతుర్విధ పురుషార్థాన్ని చెప్పే గ్రంథాలు చాలా చాలా రచించావు. 4 పురుషార్థాలే ప్రతి జీవుడు పొందాలి. వీటన్నిటిని కూడా గ్రంథ రూపాలుగా అందించావు. కానీ ప్రధానమైనటువంటిది భగవద్భక్తి, దాన్ని వృద్ధి చేయించాలి. ధర్మ అర్థ కామ మోక్షం 4 ముఖ్యమై. కానీ భక్తి లేనప్పుడు 4టికి పుష్టి ఎక్కడొస్తుంది? అందుకు నిరంతరం భగవత్స్పృహ కలగాలి అంటే భగవన్ నామస్మరణ, భగవత్ చింతన, భగవత్ కథల్ని శ్రవణం చేయడం, మననం చేయడం, ఇవి జరగాలి. ఇవి జరగాలంటే భగవంతుని నామములు, లీలలు ఇవన్నీ కూడా తెలియాలి కదా. అందుకే నువ్వు భగవన్ నామ లీలల్ని, తత్వముని వర్ణించేటువంటి విషయములు రచించు, అప్పుడు నీకు మనసుకు తృప్తి కలుగుతుంది అని నారదుడు వారు చెప్పారని, ఆ మాటని అనుసరించి
వేదవ్యాసుల వారు రచించిందే శ్రీమద్ భాగవతము అని భాగవతం మొదట్లో మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ భాగవతం అంటే భగవత్స్పృహతో జీవించడమే భాగవతం. అలా జీవించే వాళ్ళే భాగవతులు. అలాంటి భగవత్స్పృహతో ధర్మాలు చేయాలి. దీన్ని బట్టి ధర్మాలన్నీ మానేసి భగవంతుడు లీలలు వింటూ బ్రతికేయి అని చెప్పడం కాదు. మన కోరికలు తీర్చడానికి ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి కాదు భగవంతుడంటే. ధర్మాన్ని గమనించే శక్తి అతడు. కనుకనే భగవంతుడున్న స్పృహతో నువ్వు కాసింత ధర్మం చేసినప్పటికీ భగవత్ స్పృహ వల్ల, భగవత్ చింతన వల్ల కొద్దిపాటి ధర్మమే అనంత ఫలాన్ని ఇస్తుంది. దీనికి కూడా భగవంతుని స్మరించాలి. అందుకే ధర్మాచరణకి భగవంతుడి ఆధారం. ఎందుకు అంటే మనం చెయ్యగలిగినంత ధర్మం మాత్రమే చేయగలం, కానీ చెయ్యవలసిన ధర్మం చేయలేం. దానికి అనేక రకాల కారణాలు, బాహ్యమైన కారణాలు, మనకున్న అశక్తతలు, అసహాయతలు ఉంటాయి. అలాగే బయట ఉన్న దేశకాల పరిస్థితుల అనుకూలతలు, ప్రతికూలతలు కూడా ఉంటూ ఉంటాయి. అందుకే ధర్మాల గురించి తెలుస్తూ ఉన్నా మనం అయ్యో చెయ్యలేకపోతున్నామా అనిపిస్తున్నది అప్పుడప్పుడు. అందుకే నువ్వు చెయ్యగలిగినంత చెయ్యు. ఆ చేసేటప్పుడు కూడా భగవంతుని దృష్టిలో పెట్టుకు చెయ్యు. ఆయన ఉన్నాడని చెయ్యి ధర్మాన్ని. ఆ చేసినంత ఏ ధర్మం ఉందో దాన్ని చెయ్యవలసినంతగా మారుస్తాడు భగవంతుడు, పరిపూర్ణం చేస్తాడు. అందుకే ధర్మాచరణ చేసేటప్పుడు భగవంతుని గుర్తుపెట్టుకోవడం, భగవంతుడికి అర్పించడం ఇది తర్వాత అంశం. భక్తి అంటే భగవంతుడు గుర్తుండాలి, భగవంతుడికి అర్పించాలి. అర్పణే భక్తిలో ప్రధానమైనటువంటి అంశం. అలా భగవంతుడికి అర్పణ చేయగలిగే సంస్కారం మనకు ఉన్నట్లయితే మనం చేసిన కొద్దిపాటి ధర్మాన్ని కూడా అనంత ఫలంగా మనకి ప్రసాదించగలడు. అందుకే భక్తి అనేది గొప్ప ఆధారంగా ఉంది. ఇంకొకటి రహస్యం ఏముందంటే, ధర్మాల గురించి తెలియకపోయినా, ధర్మం చెయ్యలేకపోయినా కేవలం భగవత్స్మరణ చేసుకుంటే ఫలితం ఉంటుందా? ఇది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే భగవత్స్మరణ కానీ చెయ్యగలిగితే అది నిష్కపటంగా, కోరికలతో కాకుండా భగవంతుని ప్రేమతో చేయగలిగితే ఆయన్ని బుద్ధిని మార్చుతాడు. ధర్మం చెయ్యాలనేటువంటి బుద్ధి పుట్టిస్తాడు. ధర్మం చెయ్యగలిగే అవకాశం ఇస్తాడు. కొందరికి ధర్మం చేయాలని ఉంటుంది, కానీ ధర్మం చేసే అవకాశాలు దొరకవు. కొందరికి దానం చేయాలని ఉంది. దానం చేయాలంటే తగిన ద్రవ్యం ఉండాలిగా, అది లేక కొందరు దానం చేయలేరు. ఉదాహరణకి దానం చెప్పుకున్నాం. ఇలా ఎన్నో ధర్మాలు ఉంటాయి. ఈ ధర్మాలు చెయ్యాలి అంటే తగిన అవకాశాలు కొందరికి ఉండవు. కానీ భగవంతుని స్మరించినట్లయితే ధర్మం ఆచరించాలనే బుద్ధిని పుట్టిస్తాడు. ఎందుకంటే బుద్ధి ప్రచోదకుడే భగవంతుడు. బుద్ధిని ఆ విధంగా ప్రేరేపిస్తాడు. ప్రేరేపించడమే కాదు, ధర్మం ఆచరించడానికి అవకాశం కల్పిస్తాడు. అవకాశం కొద్ది నువ్వు ఆచరించగలవు అంటే ఆచరించగలిగే సమర్థత కూడా ప్రసాదిస్తాడు. తర్వాత ధర్మ ఫలాన్ని ఇస్తాడు. అందుకే ఎప్పుడు భగవత్ స్పృహ అనేది చాలా అవసరం. భారతాన్ని పరిశీలించినా, రామాయణాన్ని పరిశీలించినా, పూర్వ గ్రంథాలు పరిశీలించినా ప్రతి ధార్మికుడు ఆస్తికుడే. ఇది తెలుసుకోవాలి. ఆస్తికత లేనప్పుడు ధార్మికత ఎక్కడ ఉంటుంది? ఆస్తికత అంటే పరమాత్మ ఉనికిపై దృఢమైన విశ్వాసం. రెండవది, ఈ ధర్మం నేను ఆచరించడం వల్ల భౌతికంగా వెంటనే ఫలితం కనబడకపోవచ్చు, కానీ ధర్మము ఫలితం ఇవ్వకుండా ఊరుకోదు, ఎప్పటికైనా సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి భావం కూడా ఆస్తికత అనిపించుకుంటుంది. కానీ ఆస్తికత రెండు భాగములు ఉంది. ధర్మంపై ఉండవలసిన నమ్మకము, అలాగే దైవంపై ఉండవలసిన విశ్వాసం. ఈ రెండు కలుపుకునే ఆస్తికత. ఆస్తికతలో భగవత్స్పృహ, అదేవిధంగా ధర్మాచరణ, ఈ రెండు చెప్పారు. ఇలా ఆచరించిన మహానుభావుల చరిత్ర మనం చూసినట్లయితే అలాంటి వారిలో ప్రధానంగా పాండవుల్ని చెప్పుకోవాలి. ధర్మరాజు మొదలుకొని మొత్తం పాండవులు కూడా పరమాత్మని ఆశ్రయించి ధర్మాచరణ చేశారు. ధర్మం ఆచరించినంతసేపు వారికి భగవంతుడైన కృష్ణుని యందే దృష్టి ఉన్నది. అదేవిధంగా కుంతీదేవి కూడా ఒక మాట అంటుంది, మన కృష్ణ పరమాత్మతో ప్రార్థన చేస్తూ. ఏమనంటే, నిన్ను గుర్తు చేసే ఆపదలైనా పర్వాలేదు, కానీ నిన్ను మరిపింపజేసే సంపదలు నాకొద్దు అన్నది. చాలా గొప్ప మాట అండి. ఎందుకంటే ఆపదల్లో భగవంతుని స్మరిస్తే ఆ రక్షణ లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది, సంతృప్తి లభిస్తుంది. కానీ సంపదలు ఎక్కువైపోతున్న కొద్దీ భగవంతుడు మనకి మరపులకు వెళ్ళిపోతాడు, జ్ఞాపకంలో ఉండడు. అటువంటిప్పుడు అదే పెద్ద దరిద్రం అన్నారు. అంటే భగవంతుడు గుర్తు లేకపోతే సంపదలే దరిద్రం, భగవంతుడు గుర్తుంటే దరిద్రం కూడా సంపదే అవుతుందని చెప్తున్నారు. అందుకే భక్తికి ఎంత ప్రాధాన్యం చెప్తున్నారు. ఇది తెలియక కొంతమంది ధర్మ మార్గం, భక్తి మార్గం అనేటువంటి వేరు వేరు దృష్టితో చూడడం ఉంది, చాలా తప్పు. అందుకే ధర్మం ఆచరిస్తూనే దైవం ముందు భక్తి ఉండాలి, అలాగే భక్తితో ఉంటూనే ధర్మాన్ని ఆచరించగలగాలి. రెండూ ఉన్నప్పుడు రెండు పుష్టిగా ఉంటాయి. అయితే తపస్సులు, దానాలు ఇత్యాదులు ఎన్ని చేసినప్పటికి కూడా ఉండవలసింది భగవంతుని యందు ఆధార బుద్ధి ఉండాలి. ఇది చెప్తూ మరొక మాట, భగవంతుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరొక సులక్షణం మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేమిటంటే అహంకారం లేకుండా ఉంటాం.
ఆయన ఉన్నాడు, ఆయన చేయిస్తున్నాడు. ఈ స్పృహ ఉన్నప్పుడు మనం చేసేవన్నీ కూడా మన నిర్వాకాలు కావు అని ఒక భావం కలుగుతుంది. అది అహంకారం లేకుండా చేస్తుంది. అహంకారం ఎప్పుడైతే ఉండదో కాఠిన్యము, పారుష్యము, ఇంకొకళ్ళు బాధించడము ఇవన్నీ ఉండవు. అందుకే ధర్మాలుగా మరింత శోభ ఇచ్చేటువంటి శక్తి భక్తికి ఉంటుంది. అహంకారరహితంగా ధర్మం చేయిస్తుంది భక్తి. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అహంకారంగా ఏ ధర్మం చేసినప్పటికీ ఆ ధర్మం సంపూర్ణ ఫలమివ్వదు అని శాస్త్రం వక్కాణించి చెప్తున్నది. తపశ్చ దానంచ శమోదమశ్చ శ్రీరాజ్యవం సర్వభూతానుకంప స్వర్గస్య లోకస్య వదంతి సంతో ద్వారాణి సప్తైవ మహాంతి పుంసాం నశ్యంతి మానేన తమోభిభూతాః పుంసః సదైవేతి వదంతి సంతః. తపస్సు, దానము, శమము, దమము, లజ్జ, సరళత్వము, దయ, ఈ 7 కూడా స్వర్గలోకానికి ద్వారములు అన్నారు. స్వర్గలోకం అంటే అర్థం ఏంటి? ఉత్తమ గతికి, ఉత్తమ స్థితికి ఇవి ద్వారములు. అంటే వీటి ద్వారానే పొందగలం. ఇందులో వీటిని గమనించినట్లయితే మొదట చెప్తున్న తపస్సు. తపస్సు అంటే నియమ పాలన అనొకటి. భోగ వస్తువుల్ని నిగ్రహించుకునడం కూడాను తపస్సే. అంటే ఏది కావాలంటే అది అనుభవించాలి అనేటువంటి తీవ్ర తృష్ణని నిగ్రహించుకుని ఉండడం కూడా తపస్సు అనిపిస్తుంది. అలాగే దానం, ఇతరులకి మనం ఏదైనా ఇవ్వడం దానం అనిపించుకుంటుంది. శమము, దమం అంటే అంతరింద్రియాలను నిగ్రహిస్తే శమము, బాహ్యేంద్రియాలను నిగ్రహించుకుంటే దమము. ఇక లజ్జ, లజ్జ అంటే తప్పు చేయడానికి వెనకాడడం. ఇదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే సరళత్వము, సరళత్వం అంటే సరళ రేఖ అంటాం కదా, అంటే ఒక స్ట్రైట్ లైన్ అర్థం. సరళ రేఖ అంటే మనసు, మాట, క్రియ 3 ఒకేలాగా ఉండడం సరళత్వం అనిపించుకుంటుంది. ఇంకా సర్వభూతముల యందు దయ కలిగి ఉండుట. 7 ఉంటే ఇది స్వర్గానికి ద్వారములు. కానీ ఈ 7 ఉన్నప్పటికీ కూడా అహంకారం అనేది తోడైతే ఈ ద్వారాలు తెరవబడవు అని చెప్తున్నారు. నశ్యంతి మానేన తమో విభూతాః పుంసస్స దైవైతి వదంతి సంతః అని సత్పురుషులు చెప్తూ ఉంటారని యయాతి చక్రవర్తి చెప్తున్న మాట ఇది. కనుక ఎన్ని గొప్ప గొప్ప తపస్సులు, దానాలు ఇవన్నీ చేసినా అందులో తపస్సు అంటే సామాన్యమైంది కాదు కదా. జపం ఒక తపస్సు, అదేవిధంగా ఉపవాసాదులు మరొక తపస్సు, నియమ పాలన అనేది గొప్ప తపస్సు. ఒక నియమం పాలించాలంటే ఎంత కష్టపడాలి, ఎంత సంయమనం ఉండాలి. అందుకే నియమపాలన కూడా తపస్సు అంటారు. ఇలాంటి తపస్సు ఎంత చేసినా అహంకారం ప్రవేశించిందా అది పని చేయదు. కనుక ధర్మములు ఎన్ని చెప్పినా అహంకారం తగిలితే పోతుంది. అహంకారం పోవాలంటే ఏం చేయాలి? అహంకారం తగలకుండా ధర్మాచరణ చేయడం ఎలాగో అంటే భగవంతుని యందు దృష్టి ఉన్నప్పుడు అహంకార దోషం పోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే నా చేత చేయించేవాడు, సంకల్పం కలిగించేవాడు, ఫలితాన్ని ఇచ్చేవాడు కూడా భగవంతుడే అని స్పృహ ఉన్నట్లయితే ఇన్ని ధర్మాలు చేయగలుగుతున్నా ధర్మాన్ని చేసే బుద్ధి ఇచ్చాడు, ధర్మం చేయించగలుగుతున్నాడు, ధర్మ ఫలాన్ని ప్రసాదిస్తాడు అని భగవంతుని మీద మనస్సు ఉంటుంది కనుక అప్పుడు అహంకారం అనేది ఉండదు. అహంకారం లేకపోతే ఇవన్నీ చక్కని ఫలితాన్ని ఇస్తాయి. దీన్ని బట్టి భగవంతుని యందు దృష్టి పెట్టి ధర్మం చేసేటప్పుడు అహంకార రాహిత్యం ఒకటి ఏర్పడుతుంది. సద్గుణం అది అహంకారం లేకుండా ఉంటుంది. మరొకటి ధైర్యం ఒకటి ఉంటుంది. మనం మన నిర్వాకంతో ధర్మం చేసాము అంటే మళ్ళీ సరైన ఫలితం ఇస్తుందో లేదో అని భయం. రెండవది ఫలితం వచ్చేయడంతో గొప్పగా నేను చేస్తున్నానా లేదా అనేది సందేహం. అసలు నేను అనుకున్న ధర్మం ధర్మమేనా అని మరొక సందేహం వస్తుంది. కానీ ఈ సందేహాన్ని పటాపంచలు చేసేది విశ్వాసము. కనుక విశ్వాసం ఉన్న చోట సందేహం ఉండదు, సందేహం ఉన్న చోట విశ్వాసం ఉండదు. కనుక భగవంతుని భక్తి అంటే సంపూర్ణమైన విశ్వాసమే కదా భక్తి అంటే. అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు ధర్మాచరణ చేసేటప్పుడు ధైర్యం ఉంటుందండి. ధైర్యంతో ధర్మాచరణ చేయగలరు. అదే ధర్మం ధైర్యంతో ఎప్పుడు చేయగలం అంటే అహంకారంతో కాదు. ధైర్యంతో ఎప్పుడు చేయగలం అంటే భగవంతుని భక్తి ఉన్నప్పుడే ధర్మాన్ని అలా చేయగలం. పైగా ఆపద కాలంలో మనకి రక్షించేవాడు ఉన్నాడు అని స్పృహ ఉన్నప్పుడు అది బ్రతుకుని చాలా కాపాడుతుంది. అందుకే భగవద్విశ్వాసము అనేక మానసిక రోగాల నుంచి మనల్ని బయటపెడుతుంది. తెలుసుకోవాలి. భగవంతుడు ఉన్నాడని ధైర్యం కలగగానే ఆపదల్లో కూడా మనకు మనస్సుకు ఒక పటుత్వం వస్తుందండి. అందుకే ఆపత్కాలంలో మిగిలిన వాళ్ళ కృంగిపోకుండా భగవంతుడున్నాడు, చూస్తాడు అనే ధైర్యం ఉండాలి. ధైర్యం ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు రక్షిస్తాడు. అయితే ధైర్యానికి ధర్మం తోడవాలి. ఇది 2 ధకారాలు గుర్తుపెట్టుకోవాలి, ధర్మము ధైర్యము. ధర్మంతో ధైర్యం ఉండాలి. ఇంతవరకు ధైర్యం మన యొక్క గుణం అన్నాం, కానీ భగవంతుని యందు విశ్వాసం ధైర్యాన్ని ఇస్తుంది.
ఆ ధైర్యానికి ధర్మం కలిగాలి. అది ఎలాగూ అంటే ద్రౌపదీదేవి నిండు కొలువులో పరాభవింపబడుతూ ఉన్నప్పుడు ఆమె భర్త అయినటువంటి ధర్మజాతులు రక్షించలేకపోయారు. ఎందుకంటే ధర్మానికి కట్టుబడి వారు కూర్చుని పోయారు పరాక్రమం కలిగినప్పటికీ కూడా. ఇక పెద్దలు ధర్మమేదో అధర్మమేదో నిర్ణయించలేక మౌనం వహించారు. అప్పటికి ఇది అధర్మమని నోరెత్తినటువంటి విదురుడు వాళ్ళ మాటలు చెల్లలేదు ఆ సభలో. ఆఖరికి రాజుగా ఉన్న ధృతరాష్ట్రుడు కూడా కొడుకు చేసిన దుర్మార్గాన్ని సమర్థిస్తూనే మౌనంగా ఉన్నాడు. ఆ సమయంలో విష్ణువుని స్మరించింది. వెంటనే భగవంతుడు ఆదుకున్నాడు. ఎందువల్ల ఎలాగో అంటే అక్కడ వ్యాసుడు గొప్ప మాట చెప్తాడు. ఆమె ధర్మమునే వస్త్రముగా ఇచ్చాడని చెప్పాడు. ఇది చాలా గొప్ప మాట. అంటే ఆమె పాటించిన ధర్మమే ఆమెకు రక్షణగా అప్పుడు ఉన్నది. అంటే ఇప్పుడు భగవంతుడు రక్షించాడా, ధర్మం రక్షించిందా? ఇది పెద్ద ప్రశ్న వస్తుంది. అంటే భగవంతుడి యందు విశ్వాసమే రక్షించింది, కానీ ధర్మం బట్టే దైవ రక్షణ. కనుక ధర్మాచరణ ఉండాలి, భగవంతుని యందు విశ్వాసం ఉండడానికి ఇంతకంటే గొప్ప ఏం చెప్తాం. అదేవిధంగా జీవితంలో పరాభవింపడి వనవాసం చేస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ వచ్చి మాట్లాడుతూ ధర్మరాజుతో అంటాడు, నువ్వు జీవితం ఆడుతున్న ఆ సమయంలో నేను అక్కడ లేను, నేను ద్వారకలో వేరే పని మీద ఉన్నప్పుడు ఆ జీవితం జరిగింది, లేకపోతే నేను వచ్చి నివారించేవాడిని, అది జరగకుండా కాపాడేవాడిని అన్నాడు. ఇక్కడ ఒక చమత్కారమైన భాష్యం రచిస్తారు పెద్దలు. ఏమనంటే అక్కడ లేను అని కృష్ణుడు చెప్పడం సమంజసమా? మరి అక్కడ లేను అన్న కృష్ణుడు లేనప్పుడు ద్రౌపదిని ఎలా రక్షించాడు అని ప్రశ్న వస్తుంది. అంటే అర్థం, ద్రౌపదికి ఆ సమయంలో భగవంతుడు మనస్సులోకి స్పృహ రూపంలో వచ్చాడు కనుక రక్షించాడు. ఎంత ధర్మాచరణ చేసినప్పటికీ ఆ సమయంలో భగవంతుని శరణు వేడాలనే బుద్ధి కలగలేదు కనుక అక్కడ భగవంతుడు రాలేదుట. అంత చక్కని వ్యాఖ్యానం చేశాడు. అంటే ఒక్కొక్కప్పుడు కష్టం అనుభవించవలసి వచ్చినప్పుడు అటువంటి స్మరణ రాదు. అందుకే తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మాచరణ అవసరమే, దైవస్మరణ అవసరమే, రెండు కలిసి వెళ్ళాలి అని దీనిలో చెప్తున్నారు. ఇది గమనిస్తూ భక్తితో కూడిన ధర్మం, ధర్మంతో కూడిన భక్తి, ఇదే మనకి ఇహము పరము కూడా లభింపజేస్తుందని చెప్పినటువంటి వేద సంస్కృతికి నమస్కరిస్తూ స్వస్తి.